ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भोज्योतेन सोमृतं ब्रह्मा भूर्भुवस्सुवरोम् इద్దరు కూడా మమ అనుకోండి उपात संस्कृते क्षेत्रद्वार श्री परमेश्वर मध्यस्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे मम स्वगृहे मम शोभन गृहे समस्त देवता ब्राह्मण हरिहर गुरु शरण सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन श्री प्रभवाद षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरद ऋतौ कार्तीक मासे शुक्ल पक्षे अद्य नवम्यां तदुपरि दशम्यां शुभतिथौ वासरः वासरस्तु भानुवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण शुभमुहूर्त एवं गणविशेषविशिष्टायां अस्यां शुभतिथौ यजमानस्य कौशिकसगोत्रोद्भवस्य अरुण राम शर्मणः नामधेयस्य धर्मपत्नी समेतस्य धर्मकान्तायाः श्रीवल्ली रामसाई लक्ष्मी नामधेवत्याः भर्ता सह आयुष्याभिवृद्ध्यर्थं सह कुटुम्बानां कौशिकसगोत्रोद्भवस्य दुर्गा प्रसाद शर्मा नामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीनिवास दुर्गा प्रसाद शर्मा नामधेयस्य धर्मपत्नी सीतारमण कुमारी नामधेवत्याः आयुष्याभिवृद्ध्यर्थं श्री वेंकट सुब्रह्मण्य अश्विन नामधेयस्य धर्मपत्नी समेतस्य हिमबिंदु नामधेवत्याः आयुष्याभिवृद्ध्यर्थं जपण्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य अम्म चप्पाలి కూడా विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धन कनक वस्तु वाहन धेनुकांचन पुत्र पौत्र अभिवृद्धि सिद्ध्यर्थं मम सह कुटुंबानां सकल मनोभीष्ट सिद्ध्यर्थं दीर्घ आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं मम अनयोः दंपत्योः शतवर्ष सुखजीवन योग्यता सिद्ध्यर्थं मम पाणिग्रहण अनंतर विवाह अनंतर मम अनयोः सकल श्रेयः अभिवृद्धि सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सफल अवाप्ति सिद्ध्यर्थं श्री रमा सहित सत्यनारायण देवतां उद्दिश्य रमा सहित
సత్యనారాయణ దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. తదనంతర కథా శ్రవణంచ కారయిష్యే. ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం శ్రీ హరిద్రాబింబ గణపతి సహిత నిత్య శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం యథాశక్తి సావిత్రి గాయత్రి సరస్వతి దేవత అనుగ్రహ పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం యజ్ఞోపవీత దేవత షోడశ ఉపచార పూజ అనంతర యజ్ఞోపవీత ధారణంచ కరిష్యే. వదిలేసి అక్షర అమ్మాయి అక్షర దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప.
పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుక ఆయుష్యం మృతిముంచ శుభ్రం యజ్ఞోపేతం బలమస్తు తేజః హలో యజ్ఞోపేతం కరిష్యే పునః ఆచమ్య సఫల్ కూడా శిరాచామేదు మళ్ళీ ఆచమన ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ మళ్ళీ నిలుగుతుంది అక్కడ చూసి నాకు ఫోన్ చేసి ఒకసారి టైం పడుతుంది తాగేసిన తర్వాత వదిలేదు నామం మళ్ళీ ఇంకోటి యజ్ఞం ఇది యజ్ఞోపేత ధారణం కరిష్యే అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ఇది యజ్ఞోపేత ధారణం కరిష్యే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యతు సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం మృతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః पश्चिम दिग्भागे शनैश्चरग्रहमावाहयामि स्थापयामि पूजयामि
అభిముఖే కరోమి నమస్కరోమి. కాబట్టి రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి నేత్ర పీడోప శాంతయే రాహవే నమః. ఓం భూర్భువస్సువః.
నైమిషారణ్యమున కొందరు మహామునులు కూడి ఉన్నవారే సూత మహాముని చూసి ఇట్లా అడిగాను, ఏ వ్రతము చేస్తే ఏ తపము చేస్తే మానవులు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవునో దానికి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని అడిగారట. అప్పుడు ఆ సూత మహాముని ఇట్లా చెప్పుచున్నాడు, ఇప్పుడు ఓ ముల్లారా, మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న వేశారో పూర్వం ఒకప్పుడు ఇదే ప్రశ్నని నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడిగాను. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పిన కథను మీకు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి అని ప్రారంభించాడు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు, అనగా 14 లోకాలు ఉంటాయి. ఆ 14 లోకాలు కూడా తిరుగుచు మార్గ మధ్యములో భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకానికి వచ్చేసరికి జనులందరూ కూడా చేసిన పాపముల చేత సకల బాధలు కష్టాలను అనుభవిస్తున్నారు. వాళ్ళ కష్టాలు బాధలు చూస్తున్నటువంటి ఆ నారదుల వారు చాలా మనసు చలించిపోయి నేరుగా వీరి కష్టాలు తొలగిపోవటకు ఆ శ్రీహరియే తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు అన్న ఉద్దేశంతో నేరుగా వైకుంఠానికి వెళ్ళారట. ఆ వైకుంఠానికి వెళ్ళేసరికి ఆ శ్రీమన్నారాయణుడితో ఎలా ఉన్నాడయ్యా అంటే, వనమాలే గదీశాంగి శంగి చక్రీ చందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో అభిరక్షతు. అంటే వనమాల అంటే తులసిమాల, పూలమాల, శంఖము, చక్రము, గద, పద్మము మొదలు సర్వాభరణాలు భూషితై లక్ష్మీ సమేతుడై శేషపాను మీద విహరిస్తున్నాడట, అంటే శయనిస్తున్నాడట. అది చూసినటువంటి నారదుల వారు ఆయనకు అలాగే చూస్తుండిపోయాడట కాసేపు. కొంతసేపటి తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు లేచి నారదుల వారిని అడిగారు, నారద, నీవు వచ్చిన కారణమేమి? నీ మనసులో కోరిక ఏమున్నది చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పని అడిగారట. అప్పుడు నారద వాళ్ళు అడిగారు, అయ్యా స్వామి, మీకు తెలియనిది కాదు, నేను 14 లోకములు తిరుగుతూ భూలోకానికి వెళ్ళాను. అక్కడ జనులందరూ చాలా కష్టాలు బాధలు పడుతున్నారు. వాళ్ళు కష్టములు చూసి మనసు ధరించిపోయి ఏదైనా ఉపాయం చెబుతారేమో అని చెప్పని మీ దగ్గరకు వచ్చాను స్వామి అన్నారట. అప్పుడు మహావిష్ణువు అంటున్నాడు, నారద, జనులందరూ కూడా బాగుండాలని నీ వచ్చిన అడిగిన విషయం చాలా బాగున్నది, కావున నీపై దళదలిచి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పాడు. నారద, అందరూ కూడా వాళ్ళ కష్టాల నుండి విముక్తి పొందుటకు ఒక వ్రతం ఉన్నది, అది ఏ సత్యనారాయణ వ్రతం అన్నారట. అయ్యా స్వామి, ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఆ దేవుడు ఎవరు అని అడిగారంట. ఎవరో కాదు నారద, నేనే లక్ష్మీ సమేతుడై రమా సహితముగా సత్యనారాయణ స్వామి అవతారం ధరించాను. జనుల కష్టాలన్నీ కూడా తొలిపోవటకు ఈ అవతారం ధరించాను అని చెప్పారట. చాలా సంతోషం స్వామి, మాకు కాస్త నూనె ఇవ్వరా కొద్దిగా. స్వామి, ఈ నూనె దీపం ఈ పక్కన పెట్టాను, అట్టపెట్లో పెట్టాను. స్వామి, ఈ వ్రతం ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఎలాగ చెయ్యాలి, ఈ వివరంతా కూడా చెప్పండి స్వామి, నేను కూడా అందరికీ చెప్పుతానని చెప్పని అడిగారట. అప్పుడు నారద వారు చెబుతున్నాడు, శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు, నారద, ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీలు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. ఎప్పుడు చేయాలి అనగా, ఏదైనా కష్టం సంభవించినప్పుడు, లేదా దరిద్రముతో బాధపడుచున్నప్పుడు, అలాగే ఏదైనా కోరిక కోరిక పెట్టుకున్నప్పుడు కూడా ఈ వ్రతం చేసుకునవచ్చును. ఈ వ్రతం కనుక చేసుకుని సంకల్పం చెప్పుకుంటే తన కోరికలంతా కూడా సిద్ధించి సకల మనోభీష్టాలు కలుగుతాయని చెప్పారట. అలాగే ఇంకా సంతానం లేని వారికి సంతానం కొరకు కూడా చేసుకునవచ్చునని చెప్పారట. స్వామి, ఇదంతా బాగానే ఉంది, ఎప్పుడు చేసుకోవాలి, ఏ రోజుల్లో చేసుకోవాలి, ఏ మాసాల్లో చేసుకోవాలి, ఏ తిథుల్లో చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఇవంతా కూడా వివరంగా చెప్పండి స్వామి అని అడిగారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు, నారద, ఆకామావై అనగా ఆ అంటే ఆషాఢము, కా అంటే కార్తీకము, మా అంటే మాఘము, వై అంటే వైశాఖము. ఈ 4 మాసాలు కూడా నాకు చాలా ప్రీతికరమైన మాసాలు. ఈ 4 మాసాల్లో కనుక చేసుకుంటే వారు చేసుకున్న సంకల్పం తప్పక విజయం సిద్ధిస్తుంది. అలాగే ఏ మాసమునైనా చేసుకునవచ్చు, కానీ ఈ 4 మాసాలుగా చాలా విశేషమైన మాసం అని చెప్పారట. ఆ తర్వాత ఏ తిథుల్లో చేసుకోవాలి అనగానే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ, ఈ తిథులందులు కానీ సత్యనారాయణ చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్పారట. అలాగే ఏ రోజుల్లో అంటే సోమవారము, ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారము, శనివారం కనుక ఈ వ్రతం చేసుకుంటే అత్యంత ఫలితం వస్తుంది అని చెప్పారట. అలాగే ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రాతకాలం నుండే నిద్ర లేచి
స్నాన సంధ్య అనుష్ఠానములన్నీ నెరవేర్చుకుని శుచి భక్తితో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ కానీ లేదా విష్ణుమూర్తి స్వామి వారి విగ్రహం ముందు కూడా నుంచుని దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహవంతుడికే మేము ఈరోజు సత్యనామతం చేస్తున్నామని సంకల్పం చేసుకుని సాయంకాలం వరకు ఉపవాసం నుండి ప్రదోషకాలం దాటిన తర్వాత సత్యనామతం చేసుకోవాలని చెప్పారట. ఒకవేళ సాయంకాలం వరకు ఉండే ఓపిక లేనప్పుడు ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని ప్రాతకాలం అనుష్ఠానాలన్నీ నేర్చుకుని ఆ కావాల్సినటువంటి పిండి పదార్థాలు అన్ని కూడా పూర్తి చేసుకుని ప్రసాదం కూడా తయారు చేసుకుని పొద్దునే కూడా ఈ వ్రతం చేసుకోనవచ్చును. ఈ స్వామివారికి యథావిధిగా పూజ అంతా చేసుకోనవచ్చును అని చెప్పారట. అయ్యా స్వామి అంతా బాగానే అంది, ఏ దేవుణ్ణి పూజించాలి ఈ వ్రతంలో, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎవరెవరు వస్తారు, వీటికి కావాల్సిన నైవేద్య పదార్థాలు ఏంటి అని అడిగారట. అప్పుడు ఆ స్వామివారు చెబుతున్నాడు, నారద ఈ సత్యనామతం చేసుకునే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. దానికంటే ముందర ఆ సత్యనారాయణ మనం ఉండే చోట 5 రంగుల చూముతో ముగ్గులు పెట్టాలి. దానిపైన ఒక వస్త్రము వరచాలి. ఆ వస్త్రమే బియ్యము పోయాలి. ఆ బియ్యము పోయి మళ్ళీ కలశం ఉంచాలి. కలశం ఎలా ఉండాలి అంటే బంగారం కలశం ఉండవచ్చును, లేదా దాని తర్వాత రాగి కలశం కానీ ఇత్తడి కలశం కానీ ఉంచవచ్చును, లేదా మన శక్తి లేనుకున్నచో మట్టి పాత్ర అయినా ఉంచవచ్చును. కానీ శక్తి ఉన్నప్పుడు మాత్రం లోకత్వం చూపరాదు, అనగా మట్టి పాత్ర పెట్టకూడదు. ఆ తర్వాత ఆ కలశం పైన మళ్ళీ ఒక కొబ్బరికాయ పెట్టి దానిపైన ఒక వస్త్రము వరిచి ఆ దానిపైన స్వామివారి యొక్క ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను బంగారముతో చేయించి పంచామృతముతో అభిషేకం గావించి మండపమును ఉంచాలి. ఆ తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుని ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, విష్ణు పంచలోక పాలకులను వీరందరినీ యథావిధిగా మనం కూడా ఆవాహన చేసి ఆ తర్వాత రమాసతి సత్యనారాయణ స్వామి యథావిధిగా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కథా వినిన తర్వాత స్వామివారికి నివేదన అంటే గోధుమ రవ్వ, చక్కెర, జీడిపప్పు, ఆవు పాలు ఇవన్నీ కూడా సేరం పావులు చొప్పున కలిసి స్వామివారికి నివేదన చేయాలి. ఈ విధిగా ఎవరైతే సత్యనామతం చేస్తారో వారి కోరికలన్నీ కూడా సిద్ధించి ఇహమున మోక్షం పొందుతారు అని చెప్పని ఆ శ్రీ మహావిష్ణు నాడుల వారికి చెప్పిన కథను ఈ సూత మహాముని మునుల వారికి చెప్పిన వారేను. ఇదిరే కాకండి సత్యనారాయణ స్వామినే నమః. ప్రథమోధ్యాయ లక్ష్మీరమణ గోవింద గోవింద. సత్యదేవు వ్రతము శుభము, సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి,
మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ ఆరాధించారు వాళ్ళనే కూడా అక్కడే పూజ చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్న ఉద్దేశంతో ఆ అశ్వాన్ని అక్కడే ఆపి ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి కనుక్కొని వాళ్ళతోనే కూర్చుని యథార్థిగా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఎవరైనా చేస్తున్నప్పుడు చూసినను ఈ కథను విన్నను ఆ స్వామివారి అనుగ్రహం వలన సుఖ సంతోషాలను జీవిస్తూ చివరికి సత్యలోకం ఈ సత్యావతం పూర్తి చేసుకుని గీత ప్రసాదాలు తీసుకుంటే సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్పని అది చెప్పారు. పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతి నిడగావలె. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. గోవింద గోవింద మూడు సార్లు గట్టిగా గోవింద గోవింద మళ్ళీ గోవింద 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 గోవింద.
ఎంతో మనోహరం ఓ ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో నిత్యము మనతో మనకే రణం ఎప్పుడు ఏదో ఓ కారణం గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం మనసు బరువు ఎక్కించే కలవరం మరచిపోయేలా చేసే వరం పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం కొమ్మల్లో విరిసిన నవ్వై కొండల్లో కురిసిన నవ్వై మబ్బుల్లో మెరిసిన నవ్వై కిలకిలలే పువ్వుల హారాలై తనయునికి దివ్య మంగళం కరివదనా సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునికి
పాడరి